నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా అధ్యక్షుడి లక్షణాలున్నాయా? ఇరాన్తో యుద్ధం విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నాడు. పొంతనలేని మాటలతో విదేశీయులకే కాదు, సొంత పార్టీ నేతలను కూడా గందరగోళంలోకి నెడుతున్నారు. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో సొంత పార్టీ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. ఆయన మాటలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ట్రంప్ అవునంటే కాదనా, కాదంటే అవుననా? ట్రంప్ మాటలకు చేతలకు పొంతనలేదా? యుద్ధం ముగిసిందని ఘనంగా ప్రకటిస్తాడు. మరుసటి రోజే భూతాల దాడులు చేస్తామంటాడు. డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉండాల్సిన లక్షణాలు ఒక్కటీ లేవు. గత అధ్యక్షులు అమెరికా కీర్తిని మరింత పెంచితే ట్రంప్ మాత్రం చీదరించుకునేలా చేస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో అమెరికా పరువును గంగలో కలిపేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ పాలిట విలనయ్యాడు. ట్రంప్ చేసే పనులకు, చెప్పే మాటలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. లేని వివాదాలు సృష్టిస్తాడు. వివాదాలున్న చోట ఏం లేవని చెప్పుకుంటాడు. ట్రంప్ ఎక్కడుంటే అంతా గందరగోళమే. ప్రపంచ దేశాలు మాత్రమే, సొంత పార్టీ నేతలు, అమెరికన్లు కూడా అధ్యక్షుడి చేష్టలను సహించలేకపోతున్నారు. ఎందుకురా బాబు, అనవసరంగా ట్రంప్ను గెలిపించామని ఫీల్ అవుతున్నారు. సరిహద్దు దేశాలను గెలికి గిల్లిగజ్జలు పెట్టుకోవడంలో సిద్ధహస్తుడు. ట్రంప్ చెప్పేదొకటైతే చేసేది మరొకటి. ఇరాన్పై యుద్ధానికి దిగిన ట్రంప్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. యుద్ధం నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. రోజుకో మాట, పూటకో నాటకమన్న తరహాలో ఇరాన్ను తమ చేతుల్లోకి తీసుకోవాలనే ప్రణాళికలు బెడసి కొడుతూనే ఉన్నాయి. ఓవైపు యుద్ధం ముగింపు దశలో ఉందని ఘనంగా ప్రకటిస్తాడు. గంటలోనే నాలుగు మడతేస్తాడు. టెహ్రాన్ యుద్ధాన్ని ఆపబోమని చెబుతాడు. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని, నాటో దేశాలు కలిసి రావాలని అంటాడు. ఇక మరుసటి రోజే నాటో నుంచి బయటకు వెళ్లిపోతామని బెదిరింపులకు దిగుతాడు. అందుకే ట్రంప్ కొందరు తింగరోడని, కన్ఫ్యూజ్ మాస్టర్ అని పిలుస్తున్నారు. ట్రంప్ బహిరంగంగా శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. కానీ రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలైన కర్గ్ ఐలాండ్ సహా హార్ముజ్ జలసంధి సమీప నగరాల్లో వైమానిక దాడులతో పాటు భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమాసియాకు వేలాది అమెరికా మైరైన్లను అగ్రరాజ్యం పంపించింది. ఇది పూర్తి స్థాయి దండయాత్ర కానప్పటికీ టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే భారీ ఆపరేషన్ అని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన 3,500 మంది మెరైన్లో సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకున్నారు. ఇరాన్కు అత్యంత కీలకమైన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అమెరికా దళాలు ఇరాన్లో అడుగుపెడితే ధీటుగా స్పందించేందుకు ఇరాన్ సైన్యం వెయిట్ చేస్తోంది. నాటో దేశాలు సాయం చేయకపోవడంతో అమెరికా లేకపోతే నాటో లేదని విర్రవీగుతాడు. కొన్ని కీలక దేశాలతో రహస్యంగా, బహిరంగంగా చర్చలు జరిపామంటాడు. త్వరలో కొత్త కూటముల గురించి వెల్లడిస్తామని చెప్పుకున్నాడు. నాటో నుంచి మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. అంటే ట్రంప్ అవునంటే కాదని, కాదంటే అవునని అర్థాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై బాంబులు కురిపించిన అమెరికా, ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీని అంతమొందించాయి. ఖమేనీ మరణ వార్తను ధృవీకరించిన తర్వాత యుద్ధంలో పైచేయి సాధించామని ప్రకటించాడు. యుద్ధం 2-3 వారాల్లో ముగుస్తుందని చెప్పాడు. నెల రోజులు పూర్తయినా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 10 వరకు యుద్ధానికి విరామం ఇస్తున్నామని, ఇరాన్ చర్చలకు రావాలంటూ బెదిరింపులకు దిగాడు. విరామం ఇస్తున్నామని చెప్పిన కొన్ని గంటల్లోనే అమెరికా టెహ్రాన్పై బాంబులతో విరుచుకుపడింది. కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. యుద్ధంలో అమెరికా తాను అనుకున్నవి సాధించడంలో ఎదురైన వ్యూహాత్మక వైఫల్యాల వల్లే ఆ దేశ ప్రకటనలు, మాటల తీరు మారుతున్నాయి. తొలి నాళ్లలో ఇరాన్లో ప్రభుత్వ మార్పు గురించి పదే పదే మాట్లాడిన అమెరికన్లు ఇప్పుడక్కడ అధికార మార్పు జరగదని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనపై కూడా ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. ఇరాన్తో ఎలాంటి ఒప్పందం అవసరం లేదని ట్రంప్ అంటున్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెప్పించే విషయంలో కూడా అమెరికా తన మాటల తీవ్రతను తగ్గించారు. ఒకవైపు ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోపక్క తన బలగాలను మధ్యధర సముద్రం, పశ్చిమాసియా ప్రాంతాలకు భారీగా తరలిస్తోంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో మిలిటరీ మోహరింపు జరుగుతోంది. తాజాగా 2 దళాలతో కూడిన వేలాది మంది అమెరికన్ మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఇందులో యుఎస్ఎస్ ట్రిపోలి నౌక ద్వారానే 3,500 మంది మెరైన్లు ఇరాన్ సమీపానికి చేరుకున్నారు. సాధారణంగా జపాన్లో ఉండే ఈ నౌకలో రవాణా, స్ట్రైక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లు, సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే విమానాలున్నాయి. ఇరాన్లోని లారక్ ద్వీపం, అబూ ముసా వంటి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం సహా చమురు రవాణాను అడ్డుకోవటం వంటి చర్యలు
పెంటగాన్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇరాన్ అణు కేంద్రాల్లో శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకునేందుకు లోతైన భూసేనల ఆపరేషన్లను కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చివరి దశకు వచ్చిందని చెబుతాడు. మరోవైపు నేతన్యాహు మాత్రం ఈ యుద్ధం ఇంకా ముగియలేదంటాడు. ఇజ్రాయెల్ కొనసాగిస్తుందని, శత్రువును పూర్తిగా అణచివేస్తామని స్పష్టం చేస్తాడు. యుద్ధం విషయంలో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాటను నమ్మవద్దు? నేతన్యాహు నుంచి ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం త్వరలోనే ముగియనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రపంచ దేశాలన్నీ డొనాల్డ్ ట్రంప్ను విచిత్రంగా చూస్తున్నాయి. గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తామంటాడు. ఉక్రెయిన్ కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ మళ్లీ దక్కించుకునే శక్తి ఉందంటూ కితాబిస్తాడు. అనేక యుద్ధాలను ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ వింత కోరికలు కోరతాడు. ఇజ్రాయిల్ గాజా యుద్ధమైనా, రష్యా ఉక్రెయిన్ వారైనా ఒకరోజు చర్చలకు పిలుస్తాడు, మరో రోజు అవహేళన చేస్తాడు. పశ్చిమాసియాలో యుద్ధంపై పరస్పర విరుద్ధ ప్రకటనలతో డొనాల్డ్ ట్రంప్ గందరగోళాన్ని మరింత పెంచారు. ఇరాన్పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలున్నాయని, హర్ముజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పాడు. తర్వాత స్వరం మార్చేశాడు. హర్మూజ్ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్ను రాతియుగం నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటేనే ప్రపంచ దేశాలన్నీ ఓ జోకర్లా చూస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు జనం ముందు వేసే వేషాలు వెగటు పుట్టిస్తున్నాయి. అధ్యక్షుడిగా ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ట్రంప్ వ్యవహార శైలి అమెరికన్లకే కాదు, సొంత పార్టీ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు. యుద్ధంపై రోజుకో స్టాండ్ తీసుకుంటూ ఉండడం సహచరులను గందరగోళంలో పడేస్తోంది. ఒకటా రెండా, అన్నింటా ట్రంప్ మాట మారుస్తూనే ఉన్నారు. ఇరాన్ను ఒకరోజు చర్చలకు ఆహ్వానిస్తారు, మరుసటి రోజే అసలు చర్చలే అవసరం లేదని గంభీరాలకు పోతాడు. అసలు ట్రంప్ వైఖరి ఏంటి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రపంచ శాంతి కాముకుడిని అనిపించుకోవాలన్న ట్రంప్ కళ, ఆకాంక్ష రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఏం చేసినా, ఎంత చేసినా వాళ్లు నాకు ఆ పురస్కారం ఇవ్వరు అంటూ ఓసారి ట్రూత్లో పోస్ట్ చేస్తాడు. ఇప్పటికే 4-5 సార్లు శాంతి పురస్కారం రావాల్సింది, కానీ ఇంకా ఇవ్వలేదని మరోసారి అంటాడు. తన పేరు ఒబామా అయితే 10 సెకండ్లలో వచ్చేదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇలా అనేకసార్లు ట్రంప్ మాట మార్చేశాడు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాను, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని ప్రతిపాదించాను, రవాండా కాంగో ఘర్షణలు తగ్గించాను, ఇన్ని చేసినా వారు నాకు నోబెల్ ఇవ్వరు అని ఇటీవల ట్రంప్ మరో పోస్ట్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయంలోనూ నాలుక మడతీశాడు. శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఎక్కడికైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నాడు. హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. శిథిలమైన గాజాను పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించబోమని ప్రకటించాడు. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుబట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని, కొనుగోలు చేసి అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్ అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని అనూహ్యంగా మార్చుకున్నారు. ఇన్నాళ్లు సంధి వైపు మొగ్గు చూపిన ఆయన ఇప్పుడు ఉక్రెయిన్ ఈ యుద్ధంలో పోరాడి తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఐరోపా సమాఖ్య మద్దతుతో ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఐరోపా సమాఖ్య మద్దతుతో ఉక్రెయిన్ పోరాడి తన దేశాన్ని అసలు స్వరూపంలో తిరిగి గెలుచుకునే స్థితిలో ఉంది. సమయం, సహనం, ఐరోపా ఆర్థిక మద్దతు ఉంటే యుద్ధం ప్రారంభానికి ముందున్న సరిహద్దులను ఉక్రెయిన్ తిరిగి పొందగలదు. ఎందుకు పొందలేదు అంటూ మాట మార్చేశారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ ఐరోపా, నాటో దేశాలు తమపై తామే యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్నాయి అంటూ సెటైర్లు వేశారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, అయితే ఐరోపా దేశాలు కూడా కలిసి రావాలని ఆయన షరతులు విధించారు. అమెరికా, కెనడాల మధ్య కొంతకాలం సుంకాల యుద్ధం కొనసాగింది. కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ మొదట ప్రకటించారు.
కెనడా రివర్స్ అటాక్ చేసింది. అమెరికాకు సరఫరా చేసే విద్యుత్పై 25% అదనపు రుసుం వసూలు చేస్తామని కెనడా షాక్ ఇచ్చింది. దీంతో 50% సుంకాల పెంపును ఉపసంహరించుకున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉపసంహరించుకోవడంతో సుంకాలపై వెనక్కి తగ్గారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న దేశాలపై అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ట్రంప్. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. కొన్ని రోజులకే దీనిపై మాట మార్చారు. అదనపు టారిఫ్లపై తాను ఎలాంటి కమెంట్స్ చేయలేదని చెప్పాడు. తర్వాత భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 18% తగ్గించాడు. అమెరికా ఆయా దేశాల ప్రజల మీద ప్రేమతో, ప్రభుత్వాది నేతల నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని దాడులు చేయదు. చమురు నిల్వలున్న దేశాలపై పట్టు సాధించడం, అమెరికాకు హాని తలపెట్టే దేశాలను ట్రంప్ టార్గెట్ చేసుకుంటున్నారు. అమెరికా ఆడుతున్న డ్రామాలో ఇజ్రాయెల్ ఒక పావు మాత్రమే. అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏమీ ఉండవు. ఇరాన్ను దెబ్బ కొట్టడానికి ఇజ్రాయెల్ను వాడుకుంటోంది అగ్రరాజ్యం. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇరాన్, వెనుజువెలా, లాటిన్ అమెరికా, సిరియా, నైజీరియా, యెమెన్, సోమాలియా, ఇరాక్ దేశాలపై దాడులు చేశాడు. ఒక్క యెమెన్పై ట్రంప్ దాడులు చేయించలేదు. ఎందుకంటే ఆ దేశం తటస్థంగా వ్యవహరిస్తోంది. శాంతి ప్రదాత అని చెప్పుకునే ట్రంప్ ఆయా దేశాల మీద ఎలా దాడి చేస్తాడు? ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి కావాలంటాడు, మరోవైపు అనేక కారణాలతో అనేక దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచమే గందరగోళంగా మారిపోయింది. ఎప్పుడు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో అని అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచం నిత్యం సంఘర్షణలో కొట్టుమిట్టాడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన వచ్చాడో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. అణు ఆయుధాల పేరుతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. ప్రపంచానికి కంటి మీద కురుకు లేకుండా పోతోంది. ఒక్కో రోజు ఒక్కో కొత్త సమస్య తెరపైకొస్తుంది. ఇరాన్తో అమెరికా యుద్ధం మొదలయ్యాక ప్రపంచం కష్టాల్లో పడుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వివిధ దేశాల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకొచ్చాడ్రా బాబు అంటూ ట్రంప్ను పలు దేశాల ప్రజలు తిడుతున్నారు. 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మాటలతో, చేష్టలతో, చర్యలతో ఎన్నో దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. పోనీ అమెరికాకేమైనా లాభం జరుగుతుందా అంటే అదీ లేదు. సొంత దేశ ప్రజలే ట్రంప్కు ఎదురు తిరుగుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అన్న నినాదానికి ట్రంప్ తూట్లు పొడుస్తున్నాడు. 2024 జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాలనే కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నాడు. అమెరికా అంటేనే ప్రపంచ దేశాలకు చిరాకు తెప్పించేలా వ్యవహరిస్తున్నాడు. తలతిక్క నిర్ణయాలు, రోజుకో వివాదాస్పద కమెంట్లతో మునిగి తేలుతున్నాడు. అసలు అమెరికాను ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆ దేశ పౌరులకే అర్థం కావడం లేదు. టారిఫ్లు బాధేశాడు. H-1B వీసాల ఫీజు పెంచేశాడు. అక్రమ వలసల పేరుతో విదేశీయులను తరిమేశాడు. యూనివర్సిటీలో సోషల్ వెట్టింగ్ పేరుతో విదేశీ విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కెనడాతో కయ్యానికి కాలు దువ్వాడు. డ్రగ్స్ పేరుతో వెనుజువెలా అధ్యక్షుడు మదురోని బంధించాడు. కొలంబియాను భయపెట్టేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. ఇరాన్ను సైనిక చర్య పేరుతో బెదిరిస్తున్నాడు. అణు ఒప్పందం చేసుకుంటే సరే, లేదంటే దాడి చేస్తామంటూ వార్నింగ్లిస్తున్నాడు. ఉక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా, భారత్ పాకిస్తాన్ యుద్ధం అన్నింటిలోనూ వేలు పెట్టాడు. అంతా నేనే అంటాడు. అన్నీ నేనే చేశాను అంటాడు. కొన్ని దేశాలను టారిఫ్లతో బెదిరించాడు. మరికొన్ని దేశాలను యుద్ధాల పేరుతో భయపెడుతున్నాడు. మాట వినకపోతే సైనిక చర్య తప్పదు అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దారిలోకి దేశాలను ఆక్రమించుకుంటామని వార్నింగులు ఇస్తున్నాడు. అసలు ట్రంప్ మానసిక పరిస్థితేంటో అమెరికా ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్తో గడుపుతున్నారు రిపబ్లికన్లు. ప్రపంచానికి శత్రువు అనుకుంటే ఓకే, కానీ తమ దేశానికి కూడా అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాడు. అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్లా వివాదాలు సృష్టించలేదు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారలేదు. ట్రంప్ మెంటాలిటీ ఏంటో అర్థం కాక సొంత పార్టీ నేతలు కుతకుతలాడిపోతున్నారు. గ్రీన్లాండ్ విషయంలోనూ డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు. అమెరికా జాతీయ భద్రతకు వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్లాండ్ను అప్పగించాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ కాపాడుకోలేదని, ఆ సత్తా అమెరికాకు మాత్రమే ఉంది అంటూ గ్రీన్లాండ్ను తక్కువ చేసేలా మాట్లాడారు. ఐరోపాలో చాలా ప్రాంతాలు గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవు అంటూ కించపరిచారు.
ఈ అంశంపై భిన్న వాదనలు వినిపించవచ్చేమో గాని ఇందులో ఎలాంటి వాదనకు తావులేదని వ్యాఖ్యానించారు. ఇక్కడికి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవరిని అవమానపరచడం నా ఉద్దేశం కాదు అంటూనే గ్రీన్లాండ్ను గుర్తించేది లేదు అంటూ కుండబద్దలు కొట్టారు. అమెరికా తప్ప ఏ ఒక్క దేశం లేదా దేశాల కూటమి గ్రీన్లాండ్ను రక్షించే పరిస్థితుల్లో లేవని ఆ దేశాలను చులకన చేసి మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో నాటో దేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికాను సమస్యల్లో పడేయడం కాదు, మొత్తం ప్రపంచాన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేస్తున్నాడు. సహచరుల మాట వినడం లేదు. యుద్ధంలో భంగపాటు తప్పదని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చేయాల్సింది చేస్తా, అంతా నా ఇష్టం అంటున్నాడు. అగ్రరాజ్యం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ ఆడిందే ఆట పాడిందే పాట. యుద్ధంలో ఇరాన్ ప్రతిదాడులతో రెచ్చిపోతున్నా పై చేయి సాధించినట్లు బిల్డప్ కొట్టడంలో ట్రంప్ను మించిన అధ్యక్షులు లేరు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటున్నారు. మిత్రులు శత్రువులు అంటూ ఎవ్వరూ లేరు. ఫస్ట్ అమెరికా, తర్వాతే ఏదైనా అంటున్నారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ ప్రభుత్వ సేవలు షట్డౌన్ అయ్యాయి. వివాదాలు సృష్టించడం ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. గిచ్చి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో దేశముదురు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు అంటూ ప్రశంసలు కురిపిస్తాడు. ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే భారీ టారిఫ్లు తప్పవంటూ బెదిరింపులకు దిగుతాడు. నాలుక మడతట్టడంలో ట్రంప్కు మరొకరు సాటిరారు. భవిష్యత్తులో రాలేరు కూడా. అతడే సుంకాలు పెంచుతాడు, మళ్లీ తానే తగ్గిస్తాడు. అసలు ట్రంప్ మెంటాలిటీ ఏంటో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. అధ్యక్షుడి నిర్ణయాలను చూసి ట్రంప్ కంపు చేసేస్తున్నాడని అమెరికన్లు విమర్శలు చేస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలల్లోనే నేను 8 యుద్ధాలు ముగించాను అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. కంబోడియా, థాయిలాండ్, పాకిస్తాన్, భారత్ మధ్య అణుయుద్ధం జరిగేదేనంటూ తనను తాను కీర్తించుకున్నాడు. తన జోక్యం లేకపోతే 3.5 కోట్ల మంది చనిపోయేవారు అంటూనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే భారత్ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు తను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారని ట్రంప్ నోరు జారారు. కానీ వెంటనే 3.5 కోట్ల మంది యుద్ధంలో చనిపోయేవారని పాక్ ప్రధాని తనతో చెప్పినట్లు వెల్లడించారు.